హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో 3 BHK ఫ్లోర్ ప్లాన్ గీసినప్పుడు చాలామంది సెట్ బ్యాక్స్ ఎందుకు వదలాలి అని అడిగారు. ఎందుకంటే మనం ప్రతి కన్స్ట్రక్షన్కి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్స్ ఎలా ఉంటాయి, ఎంతెంత సెట్ బ్యాక్స్ వదలాలి, ఏ ఏరియాకి అని చూసుకుందాం. లెస్ దెన్ 50 స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి అనుకోండి, ఓన్లీ ఫ్రంట్ సైడ్ 1 మీటర్ వదిలితే సరిపోతుంది. కాదు 50 to 100 మధ్యలో ఉందనుకోండి, ఓన్లీ అక్కడ కూడా అంతే, ఓన్లీ ఫ్రంట్ సైజ్ 1 మీటర్ వదిలితే సరిపోద్ది. 100 to 200 స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి అనుకోండి, మనకి 1 మీటర్ ఫ్రంట్ వచ్చి రోడ్ సైడ్, రిమైనింగ్ 0.75 వస్తే సరిపోతుంది. అదే 200కి 300కి మధ్యలో ఉంది అనుకోండి, ఇప్పుడు చూపిస్తున్నట్టు రోడ్ సైడ్ 1.5 మీటర్స్ వదులుకుని రిమైనింగ్ సైడ్స్ 1 మీటర్ వదులుకోవాలి. సేమ్ అలాగే 300 to 500 మధ్యలో ఉన్నప్పుడు 2.5, 1.5. ఇందులో 2 రకాలు ఉన్నాయి సెట్ బ్యాక్స్. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బిల్డింగ్ హైట్ 7 మీటర్స్ కన్నా వచ్చిందనుకోండి 2.5, 1.5 సరిపోతుంది. బిల్డింగ్ హైట్ 12 మీటర్స్ వచ్చిందనుకోండి, 12 మీటర్స్ అంటే మనకి ఇంకొక ఫ్లోర్ ఎక్స్ట్రా పెరుగుతుంది, అప్పుడు 3 మీటర్స్ 2 మీటర్స్ వదలాల్సి వస్తుంది సెట్ బ్యాక్స్. తర్వాత 500 నుంచి 750 మధ్యలో ఉందనుకోండి ఏరియా, ఇక్కడ చూస్తున్నట్టు 7 మీటర్స్ బిల్డింగ్ హైట్ 7 మీటర్స్ ఉంటే 3 మీటర్స్ ఒక సైడ్, 2.5 ఒకటి. 12 మీటర్స్ ఉందనుకోండి 3 మీటర్స్ 3 మీటర్స్. 15 మీటర్స్ హైట్ ఉందనుకోండి 3 మీటర్స్ 3.5 మీటర్స్. ఈ ఓన్లీ నార్మల్ అపార్ట్మెంట్స్. హై రేజ్కి వచ్చేపాటికి దీనికి డిఫరెంట్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే హై రేజ్కి సెట్ బ్యాక్స్ గురించి కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో దాని గురించి అప్లోడ్ చేస్తాం. ఇవి పార్కింగ్ అనే ఏరియా చూపిస్తుంది చూడండి. పార్కింగ్ అనేది మన కింద గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, సిల్ట్ అంటారు దాన్ని, టెక్నికల్గా సిల్ట్ పార్కింగ్ అంటారు. ఇప్పుడు మనకి 500 to 750 మధ్య ఉందనుకో, డబల్ పార్కింగ్ వస్తుంది. సిల్ట్ ప్లస్ 1 ఎక్స్ట్రా ఫ్లోర్ పార్కింగ్, సెల్లారు ప్లస్ సిల్ట్ వస్తుంది. హైట్ అనేది ఇక్కడ 3 మీటర్స్ అనుకోండి, ఒక ఫ్లోర్ హైట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 10 మీటర్స్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, 10 మీటర్స్ అనుకోండి, 3 ఫ్లోర్స్. అలాగే సేమ్ 12 మీటర్స్ అని ఉంది, 12 మీటర్స్ అంటే 4 ఫ్లోర్స్. అలా 15 మీటర్స్ అంటే 5 ఫ్లోర్స్. ఇలా కన్సిడర్ చేయొచ్చు. ఏమో టైప్స్ ఆఫ్ రోడ్స్ని బట్టి మనకి చేంజెస్ అవుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.